ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో 1 గంట 2 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఈ టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల వ్యవధిలోనే విమానం కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి ఎక్కువ ఫ్యూయల్ ఉండడంతో అందులో సర్వైవర్స్ ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో సర్వైవర్స్ కోసం వెతుకుతున్నారు. వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రక్షించేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో ఇప్పటికైతే రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఎలాంటి మంటలు వ్యాపించకుండా ముందుగా అక్కడ ఫైర్ టెండర్స్ పంపి వాటిని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా మంటలను అదుపులు చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతోంది. సో మొత్తానికైతే ప్రస్తుతం రిలీఫ్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి రకరకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు అంచనాలు వస్తున్నాయి. సో డీజీసీఏ దీనికి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ, ఈ నోడల్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన వెలువరించాల్సి ఉంది. సో ఇప్పటివరకు నోడల్ ఏజెన్సీ ఏ ప్రకటన చేయలేదు. తాత్కాలికంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్స్ అన్ని కూడా నిలిపివేస్తున్నట్టు మాత్రం ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ఫ్లైట్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. సో మనం చూసాం రీసెంట్ గానే అహ్మదాబాద్ లోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది. పెద్ద ఎత్తున అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులందరూ కూడా వీవీఐపీలందరూ కూడా అక్కడికి వస్తూ పోతుంటారు. సో అలాంటి అంతర్జాతీయ స్థలాలు ఉన్నటువంటి ప్రదేశం. సో అలాంటి విమానాశ్రయంలో ప్రస్తుతానికైతే ఆపరేషన్స్ నిలిపివేశారు. హరి ఆల్రైట్ వెంకటేష్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాను. ఒకసారి మళ్ళీ ఇస్మాయిల్ దగ్గరికి వెళ్దాం. ఇస్మాయిల్, ఏమన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? సో మన దగ్గర ఈ ప్యాసింజర్కి సంబంధించి మేనిఫెస్ట్ ఉంది. మొత్తం ప్యాసింజర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్లాస్లో రూపాని విజయ్ రామ్నిక్ లాల్ అనేటువంటి ఒక పేరు కనిపిస్తుంది. ఇది విజయ్ రూపానికి సంబంధించినటువంటి పేరుగా చెప్తున్నారు. ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేరు, ఈ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేరు ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆయన విజయ్ రూపాని ప్రయాణంలో జడ్ క్లాస్లో ఉన్నారు. ఆయన 12వ పేరు ఈ లిస్టులో ఆయన ఈ ఫ్లైట్లో ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా రూఢి అవుతుంది. సో అఫీషియల్గా వచ్చింది. చాలామంది ముఖ్యంగా భారతీయులు ఉన్నారు. ఇందులో చాలామంది గుజరాతీలు ఉన్నారు. కొంతమంది గ్రేట్ బ్రిటన్కి సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు. అయితే వీళ్ళలో కూడా చాలామంది గుజరాతీలు ఎవరైతే ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారో అక్కడి పౌరసత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చాలామంది ఉన్నారు. విదేశీయులు చాలా తక్కువగా, ఈ మొత్తం మేనిఫెస్టో చూసినప్పుడు విదేశీయులు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీ పౌరసత్వం ఉన్నటువంటి భారతీయులు ఎన్ఆర్ఎస్ సంఖ్య ఎక్కువగా, అదేవిధంగా చాలా వరకు గుజరాతీలు ఇందులో మనకు కనిపిస్తున్నారు. చాలా పేర్లున్నాయి. ముఖ్యంగా ఇవి చూసుకుంటే చాలా స్పష్టంగా ఇది దాదాపు 1 గంట 38 సమయంలో ఎగ్జాక్ట్గా అఫీషియల్గా వచ్చినటువంటి టైమింగ్ 1 గంట 38 సమయంలో ఇది టేకాఫ్ అయింది. కేవలం 1 నిమిషం తర్వాత అది పూర్తిగా ఏటీసీతో కనెక్షన్ కోల్పోయింది. ఆ తర్వాత అదే సమయంలో వాళ్ళు మేడే కాల్ ఇచ్చారు. 1 నిమిషంలోనే మొత్తం కంప్లీట్గా జరిగినటువంటి ప్రమాదం ముఖ్యంగా ఏటీసీతో డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇది పడిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అందుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. విమానంలో 2 పైలట్లు, 10 మంది సిబ్బంది, మొత్తం 230 మంది ఇందులో ప్యాసింజర్స్ ఉన్నారు. పైలట్లు ఇద్దరు, ఒకరు సుమిత్, రెండో వ్యక్తి క్లైవ్. సుమిత్కు దాదాపు 8200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్లైవ్కు 1100 గంటల ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. రన్వే నెంబర్ 23 నుంచి ఇది టేకాఫ్ అయింది. 1 గంట 38 ఇది ఏటీసీ సిగ్నల్స్ బంద్ అయిపోయాయి. కంప్లీట్ ఏటీసీతో కనెక్షన్ తెగిపోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో మేడే కాల్ వచ్చింది. ఆ ప్రమాదం సంకేతాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదు. 625 అడుగుల ఎత్తు నుంచి అది వేగంగా పడిపోయింది అనేటువంటిది, చాలా ఫాస్ట్గా కిందికి దూసుకొచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఎట్ ద సేమ్ టైం నిమిషానికి 475 అడుగుల వేగంతో అది కిందికి పడిపోయింది. సివిల్ ఆసుపత్రి ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసంలో ఇది కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ సంబంధించి దాదాపు 90 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి ఇమీడియట్గా చేరుకున్నారు. 52 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. చాలామంది బ్రిటిష్ పౌరసత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, 52 మంది. ఇందులో చాలామంది గుజరాతీలు బ్రిటన్లో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత విజయ్ రూపాని మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కి సంబంధించి ఆయన కూడా ఈ విమానంలో ఉన్నారు. జెడ్ క్లాస్లో 12వ నంబర్ అనేది మొత్తం సీక్వెన్స్లో. ఆయన 2016-21 మధ్య గుజరాత్ సీఎంగా ఉన్నారు. చాలా వరకు గుజరాత్ డెవలప్మెంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు అనేటువంటిది ఆయనకు ఒక మంచి పేరుంది. విమానం 2013 డిసెంబర్లో ఈ విమానం రెడీ అయింది. 2014 జనవరిలో ఎయిర్ ఇండియా దీన్ని కమిషన్ చేసింది. 2014 నుంచి ఇది వర్క్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో 2014 నుంచి వర్క్ అవుతుంది. దాదాపు 11 సంవత్సరాల సంబంధించినటువంటి విమానం ఇది. 1 గంట 38 ఏటీసీ పూర్తిగా సిగ్నల్ ఆగిపోయాయి అనేటువంటి విషయం అర్థమవుతోంది హరి. సో సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ చూసుకుంటే, మనం ఈవెంట్స్ చూసుకుంటే చాలా స్పష్టంగా కేవలం 1 నిమిషంలోనే ఏటీసీతో కనెక్షన్ తెగిపోయింది. ఇమీడియట్గా మేడే కాల్, ఆ తర్వాత విమానం పూర్తిగా కుప్పకూలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది హరి.
రైట్, భూపేంద్ర పటేల్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన ఇంకా రాని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇమీడియట్గా గుజరాత్ బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది ఇస్మాయిల్. అయితే గాయపడ్డవారు క్షతగాత్రులు ప్యాసింజర్సా లేదంటే ఏదైతే భవనం మీద ఇది కుప్పకూలిందో ఆ భవనంలో నివసిస్తున్న వాళ్ళ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళ అనేది కూడా ఇంకా తెలియని సిచ్యువేషన్. ఆ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా మనకి ఇస్మాయిల్? డెఫినెట్గా మనం ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది హరి, చాలామంది విమానంలో ఉన్న వాళ్ళతో పాటు కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది గాయపడ్డారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది. బట్ మనకు విమానంలో 230 మంది ఉన్నారు, 10 మంది క్యాబిన్ క్రూ, 2 పైలట్లు, 242 మొత్తం టోటల్ కెపాసిటీ ఈరోజు ఫుల్ కెపాసిటీ